యెషయా గ్రంథము 2వ అధ్యాయము. యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడైన యెషయాకు దర్శనము వలన కలిగిన దేవోక్తి. అంత్యదినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్టు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుతము అని చెప్పుకొందురు. ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చు కత్తులుగాను సాగగొట్టుదురు. జనము మీదికి జనము ఖడ్గమెత్తక ఇండును. యుద్ధము చేయ నేర్చుకొనుట ఇక మానివేయును. యాకోబు వంశస్థులారా రండి, మనము యెహోవా వెలుగులో నడుచుకొందము. యాకోబు వంశముగు ఈ జనము తూర్పున నుండిన జనుల సంప్రదాయములతో నిండుకొనియున్నారు. వారు ఫిలిష్తీయుల వలె మంత్ర ప్రయోగము చేయుదురు, అన్యులతో సహవాసము చేయుదురు. గనుక నీవు వారిని విసర్జించియున్నావు. వారి దేశము వెండి బంగారములతో నిండియున్నది. వారి ఆస్తి సంపాద్యమునకు మితిలేదు. వారి దేశము గుర్రములతో నిండియున్నది. వారి రథములకు మితిలేదు. వారి దేశము విగ్రహములతో నిండియున్నది. వారు తమ చేతి పనికి తాము వ్రేళ్లతో చేసిన దానికి నమస్కారము చేయుదురు. అల్పులు అణగద్రొక్కబడుదురు, గనులు తగ్గింపబడుదురు. కాబట్టి వారిని క్షమింపకము. యెహోవా భీకర సన్నిధి నుండియు ఆయన ప్రభావ మహాత్మ్యము నుండియు బండబేటలోనికి దూరుము, మంటిలో దాగియుండుము. నరుల అహంకార దృష్టి తగ్గింపబడును, మనుషుల గర్వము అణగద్రొక్కబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. అహంకారాతిశయము గల ప్రతి దానికిని, ఔన్నత్యము గల ప్రతి దానికిని విమర్శించు దినమొకటి సైన్యములకధిపతియగు యెహోవా నియమించియున్నాడు. అవి అణగద్రొక్కబడును. ఔన్నత్యము కలిగి అతిశయించు లెబానోను దేవదారు వృక్షములకన్నిటికిని, బాషాను సింధూర వృక్షములకన్నిటికిని, ఉన్నత పర్వతములకన్నిటికిని, ఎత్తైన మెట్లకన్నిటికిని, ఉన్నతమైన ప్రతి గోపురమునకును, బురుజులు గల ప్రతి కోటకును, తర్షీషు ఓడలకన్నిటికిని, రమ్యమైన విచిత్ర వస్తువులకన్నిటికిని ఆ దినము నియమింపబడియున్నది. అప్పుడు నరుల అహంకారము అణగద్రొక్కబడును, మనుష్యుల గర్వము తగ్గింపబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. విగ్రహములు ఒత్తిగా నశించిపోవును. యెహోవా భూమిని గజగజ వణికింపలేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండియు ఆయన ప్రభావ మహాత్మ్యము నుండియు మనుష్యులు కొండల గుహలలో దూరుదురు, నేల బొరియలలో దూరుదురు. ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణికింపలేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండియు ఆయన ప్రభావ మహాత్మ్యము నుండియు కొండల గుహలలోను బండబేటలలోను దూరవలెనన్న ఆశతో నరులు తాము పూజించుటకై చేయించుకొనిన వెండి విగ్రహములను, సువర్ణ విగ్రహములను ఎలుకలకును గబ్బిలములకును పారవేయుదురు. తన నాసికారంధ్రములలో ప్రాణము కలిగిన నరుని లక్ష్య పెట్టకము. వానిని ఏ విషయములో ఎన్నిక చేయవచ్చును?